Our precious friends, we welcome you to the presence of God. మాకు అత్యంత అమూల్యమైన స్నేహితులారా, జీవముల దేవుని సన్నిధికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. We are here to wish you all of God's best for this month as you endeavor to be a partner with God. దేవునితో కలిసి భాగస్థులుగా మీ సాహసోపేతమైన చర్యను కొనసాగిస్తూ ఉండగా ఈ నెల శ్రేష్టమైన దైవ ఆశీర్వాదాలు మీకు కలగాలనేది మా యొక్క ఆశ ఆకాంక్ష అయ్యున్నది. My friend, thank you for being a partner with Jesus calls Karunya and Sisha. యేసు పిలుచున్నాడు కారుణ్య సీసా పరిచర్యలతో మీరు భాగస్థులుగా ఉన్నందుకే స్నేహితులరా మీకు ధన్యవాదములు తెలియచేయుచూ ఉన్నాం. We are busy wiping away the tears of millions of broken-hearted people. లక్షలాది మంది ప్రజల యొక్క ప్రద్దులైన హృదయాలలో ఉండి కారుతూ ఉన్న కన్నీటిని తుడిచే పరిచర్యలో ఎంతో రద్దీగా ఉంటూ ఉన్నాం. Thank God for the smartphone. ఈ యొక్క స్మార్ట్ ఫోన్ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. I keep getting messages second by second saying somebody is dying in the hospital, somebody is trying to commit suicide, this is their name, pray for them. ప్రతి క్షణము కూడా ఎవరో హాస్పిటల్లో చనిపోబోతున్నారు, ఎవరో బాధతో ఆత్మహత్య చేసుకోబోతున్నారు, దయచేసి ప్రార్థన చేయమని ప్రతి క్షణం వర్తమానాలు వస్తున్నాయి. Wherever I am, నేనెక్కడ ఉన్నప్పటికీ these messages keep coming. ఈ వర్తమానాలు వస్తూనే ఉంటాయి. Our prayer tower transmits these messages. ప్రార్థనా గోపురాలు ఈ సందేశాలని నాకు పంపిస్తూ ఉంటాయి. And we are in prayer. మేము ప్రార్థనలో ఉంటున్నాం. Thank God. దేవునికి వందనములు. We get the messages back. తిరిగి మరలా మాకు వర్తమానాలు వస్తుంటాయి. Yes, as we prayed together, God has raised that person in the hospital. అవును, మనం కలిసి ప్రార్థన చేసినట్లుగా ఆసుపత్రిలో ఉన్న వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు అనే వర్తమానం. Oh, it brings great joy to my heart. ఇది నా హృదయానికి ఎంతో సంతోషాన్ని తీసుకొస్తుంది. Yes, one moment we are sowing in tears. అవును, ఒక క్షణం కన్నీటితో విత్తనాలుగా వెతుతూ ఉన్నాం. We pray with tears. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాం. Next moment we reap with joy hearing the miracle that Jesus has done through the prayers. మరుక్షణం ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభువు చేసిన అద్భుతమైన కార్యాలను ఆనందగానం అనే పంట కోస్తూ ఉన్నాం. 64 prayer towers. 64 ప్రార్థనా గోపురాలు. Praise the Lord. దేవునికి స్తోత్రం. And thousands calling the prayer tower, each one of them. వారిలో ప్రతి ఒక్కరు వేల మంది ఒక్కొక్కరుగా ప్రార్థనా గోపురాన్ని కాల్ చేస్తున్నారు. They sow in tears as we pray for them. వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వారి కన్నీటితో ప్రార్థనను విత్తుతూ ఉన్నారు. But God makes us reap with joy when we hear the miracles from the same caller అయితే again. అదే ఫోన్ చేసిన వారి దగ్గర నుంచి మరొక కాల్ ద్వారా సంతోషంతో పంట కోస్తున్నాం. We go and preach the gospel to millions of people in the public meetings, through the television and so on. టీవీ ద్వారాను బహిరంగ సభల ద్వారాను మేము వెళ్ళడం ద్వారాను బహిరంగ సభల్లో లక్షలాది మందికి దేవుని యొక్క సువర్తమానాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. They come with tears. వారు కన్నీటితో వస్తున్నారు. We cry with them. వారితో కలిసి మేమును రోదిస్తున్నాం. And Jesus comes యేసు దిగి వస్తున్నారు. and he wipes away their tears. వారి కన్నీటిని ఆయన తుడిచివేస్తూ ఉన్నారు. We go back home with joy. సంతోషంతో కుటుంబానికి తిరిగి వెళ్తున్నాం. That is what brings us life. ఇదే మాకు జీవాన్ని తీసుకుని వస్తోంది. The Dinakaran family, yes, sows in tears, but reaps with joy. అవును, దినకరన్ కుటుంబం కన్నీటితో వెతుకుతుంది, కానీ సంతోష గానముతో పనులను కోస్తోంది, మోస్తోంది. And you, my dear friend, మరియు స్నేహితులారా, you help us to do that. మీరు మేము అలాగను చేయడానికి సహాయం చేస్తున్నారు. You are sowing in tears also. మీరు కూడా కన్నీళ్లతో వెతుకుతూ ఉన్నారు. The midst of your problems, మీ సమస్యల మధ్యలోనే, your financial troubles, మీ ఆర్థిక కష్టాల్లోనే, your weaknesses, మీ బలహీనతల్లోనే you are sending the offering. మీరు కానుకలు పంపిస్తున్నారు. You are coming and praying in the prayer tower. మీరు వచ్చి ప్రార్థనా గోపురాలలో ప్రార్థనలు చేస్తున్నారు. You are chain prayer warriors. మీరు నిరంతరము ప్రార్థనా యోధులుగా ఉంటున్నారు. And you are part of this ministry as staff or a student in Karunya. మీరు కారుణ్యాల విద్యార్థిగా గాని పరిచర్యలో స్టాఫ్గా గాని పాలి భాగస్థులుగా ఉంటున్నారు.
And through you, millions of people's tears are wiped away. మీ ద్వారా లక్షలాది మంది ప్రజల యొక్క కన్నీరు తుడిచివేయబడుతోంది. And God's joy over you comes upon you and gives you joy in your personal life. మిమ్మును బట్టి దేవుడు ఆనందించే ఆ ఆనందమే మీ వ్యక్తిగత జీవితంలో ఆనందంగా మీకు మరలా తిరిగి లభిస్తోంది. Aren't you blessed to be a partner and ambassador of Jesus Calls ministry to wipe away the tears of millions of people with the power of Jesus Christ through the Holy Spirit? యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా యేసు పిలుచున్నాడు పరిచర్యలో భాగస్థులుగా లక్షలాది మంది కన్నీరు తుడవడంలో మరి మీరు సంతోషంగా లేరా? How blessed you are. నిజంగా మీరెంత ధన్యులై ఉన్నారు. Continue to be a partner పాలి భాగస్థులుగా కొనసాగండి, to wipe away the tears of the people. ప్రజల కన్నీటిని తుడిచివేయడం కోసమే. Well, I am going to ask Evangeline now to greet you. మీకు శుభాకాంక్షలు తెలియచేయవలసిందిగా ఇవాంజలిన్ గారిని కోరుతూ ఉన్నాను. వారు మీకు శుభాకాంక్షలు తెలియచేస్తారు. Dear friends, it's such a joy to be with you this month. ప్రియ స్నేహితులారా, ఈ నెల మీతో కూడా కలిసి ఉండడం చాలా సంతోషం. I know many of you this month are crying out to the Lord to fill you with spiritual blessings. నాకు తెలుసు, మరి ఈ మాసంలో మీరు అనేక మంది దేవుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపాలి అని మీరు మొరపెట్టేవారుగా ఉంటున్నారు. Paul says, desire the spiritual gifts. పౌలు గారు సెలవిస్తున్న మాట, ఆత్మ వరాలను ఆశించండి. Eagerly desire the spiritual gifts. ఆధ్యాత్మికమైన కృపా వరాలను ఆసక్తితో అపేక్షించండి. And especially the gift of prophecy. మరి మిక్కిలిగా లేక ముఖ్యముగా ప్రవచన వరాన్ని అపేక్షించండి. Dear friends, I know this month is the month of God's favor. నా ప్రియ స్నేహితులారా, ఈ నెల దేవుని అనుగ్రహం కృంభరించబడే నెలగా నేను నమ్ముతున్నాను. In 2 Corinthians 6:2 the Bible says, 2 కొరింథీ 6:2 బైబిల్ గ్రంథం ఏమని చెప్తోందంటే, now is the time of God's favor. ఇది దేవుని అనుగ్రహం దిగి వచ్చే సమయమై ఉన్నది. Now is the day of God's salvation. ఇది దేవుడు అనుగ్రహించు రక్షణ మీకు అనుగ్రహింపబడే దినమై ఉన్నది. I know for sure this month will be the month of spiritual blessing. నాకు నిశ్చయంగా తెలుసును, ఈ నెల దైవాశీర్వాదాలు కృంభరించబడే నెలగా ఉండబోతోంది. From this day on, may the Lord bless you. ఈ రోజు మొదలుకొని ప్రభువు మిమ్మును దీవించును గాక. Bless you in double portion. రెండింతలుగా ప్రభు మిమ్మును దీవించును గాక. God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. From this day on, ఈ రోజు మొదలుకొని may the Lord bless you. ప్రభు మిమ్మును దీవించును గాక. I receive that blessing. నేను ఈ ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాను. And it's for the family too. ఇది కుటుంబానికి నీ కూడా. God wants to bless your family. దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలని కోరుతున్నారు. You are blessed already. మీరు ఇప్పటికే దీవించబడిన వారుగా ఉన్నారు. Psalm 115 and verse 14. 115వ కీర్తన 14వ చరణం. You and your children will increase. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. Repeat after me. నా వెనకాల మీరు కూడా పలకండి. I నేను and my children అలాగే నా బిడ్డలను will increase. వృద్ధి పొందేదము. Thank you, Jesus. యేసయ్య మీకు వందనములు. Today, I'm going to teach you about the battle that happened between Joshua and 5 kings. ఈ రోజున యెహోషువకు 5 రాజులకు మధ్యలో జరిగిన పోరాటాన్ని గురించి మీకు ఉపదేశం చేయాలని కోరుతున్నాను. This was the battle for Jerusalem. ఇది యెరూషలేము కొరకైన పోరాటం. You read about it in Joshua chapter 10. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఈ సంగతి మనం చదవగలుగుతాం. When Joshua was advancing, యెహోషువ ఇంకనూ ముందుకు వెళ్తూ ఉండగా, leading all the Israelites to possess Israel, ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఇజ్రాయేలు దేశాన్ని సంపాదించుకునే దిశగా కొనసాగిస్తుండగా, one king, the king of Jerusalem, ఒక రాజు, యెరూషలేము రాజు, he worked with 4 other kings and joined together to fight Joshua. అతడు ఇతర 4 రాజుల్ని కలుపుకొని యెహోషువతో పోరాడడానికి పన్నాగం పన్నాడు. Yes,
when the enemies come, they gather together. Different types of problems gather together and fight you. అవును, శత్రువులు పోరాడానికి వచ్చేటప్పుడు విభిన్నమైన వారందరూ కూడా కలిసి వచ్చి ఒకేసారి మన మధ్య యుద్ధానికి పోరాడానికి వస్తున్నట్లుగా ఉంటుంది. Maybe even today you have 5 different problems coming from 5 different directions to fight you and destroy you and stop you from possessing God's blessings. ఒకవేళ ఈ రోజు కూడా 5 విభిన్నమైన సమస్యలు 5 విభిన్నమైన దిశల్లో నుంచి దైవాశీర్వాదాలు మీకు రాపకుండా ఆగిపోయేలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయేమో. And all the 5 kings belong to one group called the Amorites. ఈ 5 రాజులు కూడా అమోరీయులనే ఒకే వర్గానికి సంబంధించిన వారుగా మనం చూడగలుగుతాం. King of Jerusalem, యెరూషలేము రాజు, king of Hebron, హెబ్రోను రాజు, king of Jarmuth, అలాగే జార్మోత్ యొక్క రాజు, and king of Lachish, అలాగే లాకీషు రాజు, king of Eglon. ఆ తర్వాత ఎగ్లోను రాజు. Joined forces. ఈ యొక్క సైనికులందరూ ఏకీభవించారు. And they moved up with all their troops. వారు తమ సైన్యాలన్నిటితో కలిసి ముందుకు వెళ్తున్నారు. Of course, they did not fight Joshua directly. వాస్తవానికి వారు నేరుగా యెహోషువతో పోరాడలేదు. They fought with Gibeon, with whom Joshua made a treaty of peace was signed between them. వారి మధ్యలో సమాధానానికి సాదృశ్యంగా లెక్కించబడి ఉన్న గిబియోను గొప్ప పట్టణంతో వీరు యుద్ధం చేశారు. When the enemy wants to attack us, he doesn't attack us directly, but he touches a loved one whom we have. శత్రువు మన మీద దాడి చేసేటప్పుడు మన మీద నేరుగా దాడి చేయడు గాని మనము మిక్కిలిగా ప్రేమిస్తున్న వాని మీద దాడి చేసేవాడై ఉన్నాడు. That's why to attack us, the enemy may attack our children. కనుక అపవాది మన మీద దాడి చేయడం కోసం మన బిడ్డల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. Or he may attack someone whom we trust in the ministry or in the office. లేకపోతే ఆఫీసులో గాని సేవలో గాని ఎవరి మీద మనం నమ్మకం పెట్టుకుంటామో వారి మీద దాడి చేస్తాడు. To destroy them so that your trust will be destroyed. వారిని నాశనం చేయడం ద్వారా మీకున్న నిరీక్షణ నమ్మకాన్ని నాశనం చేయడానికి. So the Amorites, all the 5 kings, went to attack Gibeon, which made a peace treaty with Joshua. అనగా యెహోషువకు సమాధానమైన సంధిని కలుగు చేసిన గిబియోనును దాడి చేయడానికి అమోరీయులైన ఈ 5 రాజులు ఏకదాటిగా ఒకేసారి యుద్ధం చేయడానికి బయలుదేరొచ్చారు. And the Gibeonites sent word to Joshua. ఆ సమయంలో గిబియోనీయులు యెహోషువకు ఒక మాట కబురుగా పంపించారు. My friend, for you to possess a blessing or possess God's promise concerning something, a word will come to you first. నా స్నేహితులారా, దైవాశీర్వాదానికి సంబంధించిన వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకోవడం కోసం మొట్టమొదటిగా ఒక దేవుని యొక్క వాక్కు మీ యొద్దకు బయలువెడలి వస్తోంది. When God told me that a prayer tower has to be established in Israel to pray for the nations of the world to prepare the world for his second coming, ప్రపంచ దేశాలను దేవుని యొక్క రెండవ రాకడ కోసం ఆయత్తపరచబడి నిమిత్తం ఇజ్రాయెల్ దేశంలో ప్రార్థనా గోపురాన్ని నిర్మాణం చేయమని ప్రభువు నాతో ఆ యొక్క మాటను సెలవిచ్చినప్పుడు I was wondering how to do it. I do not know anything or anyone in Israel. నేను ఆశ్చర్యపడుతున్నాను, ఇజ్రాయెల్లో నాకు ఎవరు తెలియదు కదా, దీన్ని నేను ఎలా చేయగలనని. But కానీ immediately there was an email from Ben Gurion University in Israel to me saying, we want to tie up with your Karunya University to have joint research in water. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈమెయిల్ వచ్చింది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న బెన్ గురియన్ యూనివర్సిటీ నుంచి జలవనరుల విషయంలో మీతో మేము కలిసి పరిశోధన చేయ నిమిత్తం కారుణ్యతో టైఅప్ అవుతామని. So I had to go to Israel to sign a treaty or a cooperation agreement with Ben Gurion University, which was in Israel. కనుక ఇజ్రాయెల్ దేశంలో ఉన్న బెన్ గురియన్ యూనివర్సిటీతో ఈ యొక్క పరిశోధన సహకార ఒప్పందం మీద సంతకం చేయవలసిన పరిస్థితితో నేను వెళ్ళవలసి వచ్చింది. And today the door has opened and we have been graciously blessed by God to establish the Israel Prayer Tower in Jerusalem. ఈనాడు దేవుని కృపాసహితమైన విధానం ద్వారా ద్వారం తెరవబడింది. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ప్రార్థనా గోపురం స్థాపించబడింది. పరిచర్యకు మార్గం తెరవబడింది. This story is also for Jerusalem. ఈ కథ కూడా యెరూషలేముకు సంబంధించింది. My friend. నా స్నేహితులారా, When God wants you to take you to a place or take you to a blessing or give you victory over a particular thing, you will have a word coming to you
inviting you to go there or do that. నా స్నేహితులారా, ఒక ప్రాంతానికి కానీ ఒక పరిచర్యకి కానీ దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్ళాలని కోరుకున్నప్పుడు ఆ ప్రాంతానికి లేకపోతే ఆ పరిచర్యకు వెళ్ళడానికి దేవుడు ఒక వాక్కును మీ యొద్దకు పంపించే దేవుడై ఉన్నారు. But then when Joshua heard that word, where was he? కానీ ఎప్పుడైతే యెహోషువ ఆ మాట విన్నాడో ఆయన ఎక్కడ ఉండి ఉన్నాడు? In verse 6 the Bible says, 6వ వచనంలో బైబిల్ ఏమని చెప్తోందంటే, Joshua was at the camp in Gilgal. యెహోషువ గిల్గాలు దండులో ఉన్నాడు. Gilgal is a place where the journey of Elijah and Elisha started, wherein Elisha got double portion of blessing. ఎలీషా రెండింతల అభిషేకాన్ని పొందుకోవడం కోసం ఏలియాతో కలిసి తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రాంతమే ఇప్పుడు యెహోషువ దండులో దిగి ఉన్న గిల్గాలు అనే ప్రాంతం. Gilgal is the place where Joshua circumcised the Israelites before they started from there to possess Israel, the lands of Israel. ఇజ్రాయేలు భూభాగాలను సొంతం చేసుకోవడం కోసం ఇజ్రాయేలు దళం ముందుకు వెళ్తున్న సమయంలో గిల్గాలు ప్రాంతంలోనే ఆ ప్రజలకు యెహోషువ సున్నతి సంస్కారం The జరిగించారు. first place is a place of sanctification. మొదటి ప్రాంతం పరిశుద్ధపరచబడి ఉన్న ప్రాంతం. So Joshua was in Gilgal sanctifying himself along with all the armies of Israel. కనుక ఇజ్రాయేలు సేనలన్నిటితో పాటుగా యెహోషువ తనను తాను పరిశుద్ధపరచుకుంటూ ఉన్నాడు. My friend, there should be times in your life when you spend your time with God, sanctifying yourself with the word of God and with prayer and fasting. నా ప్రియమైన స్నేహితులారా, ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ దేవుని యొక్క వాక్యముతోనూ మీ జీవితంలో కొన్ని సందర్భాలలో మిమ్మును మీరు శుద్ధి చేసుకోవలసిన ఆవశ్యకత ఉంటూ ఉన్నది. When you go through that phase, అటువంటి స్థితి నుంచి మీరు వెళ్ళినప్పుడు immediately after that you will get the word for you to go to a place or do a certain thing to possess that blessing from God. ఆ తరువాత దైవాశీర్వాదాన్ని సొంతం చేసుకోవడం కోసం ఆ ప్రాంతానికి వెళ్ళడానికి, ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి ఒక వాక్కు దేవుని యొద్ద నుంచి మీ యొద్దకు వస్తుంది. Then ఆ తరువాత immediately what did Joshua do according to verse 7? 7వ వచనం ప్రకారం వెనువెంటనే యెహోషువ ఏమి జరిగించి ఉన్నాడు? Joshua marched up from Gilgal, the place of sanctification, with his entire army, including all the best fighting men. యెహోషువ ఆ యొక్క గిల్గాలు ప్రాంతం అనగా పరిశుద్ధపరచు స్థలము నుండి తన యొక్క యోధులందరితో కలిసి ఇప్పుడు ముందుకు బయలుదేరుతున్నాడు. Yes, when the Lord spoke to me about Israel and we went there for the first time, the Lord told me, take your family with you, take all the leaders of Jesus' calls with you. అవును, నేను ఇజ్రాయెల్ ప్రాంతానికి యెరూషలేములో ప్రార్థనా గోపుర నిర్మాణ నిమిత్తం వెళ్తున్నప్పుడు ప్రభు చెప్పారు, నీ కుటుంబం అంతటినీ నీతో కూడా యేసు పిలుచున్నాడు పరిచర్య నాయకులందరినీ కూడా తీసుకుని వెళ్ళమని చెప్పారు. My friend, it's so important for us to move ahead according to God's plan, into God's plan, along with all the members of the family, both in your home as well as in the ministry or in the spiritual kingdom. నా ప్రియ స్నేహితులారా, దేవుడు ఒక వాగ్దానంతో తన ప్రణాళికలోకి మనల్ని ముందుకు వెళ్ళమన్నప్పుడు కుటుంబ సమేతంగా లేక పరిచర్య సంబంధమైన వారితో సమేతముగా ఆధ్యాత్మికమైన వారితో కలిసి Do ముందుకు వెళ్ళాలి. not go and fight yourself. మీకు మీరుగా వెళ్ళి పోరాడడం కానే కాదు, Pray with your family. ఈ కుటుంబంతో కలిసి ప్రార్థించాలి. Share the vision and the mission with all those who pray with you and sanctify themselves with you. మీతో కలిసి ప్రార్థన చేసేవారు, మీతో కలిసి పరిశుద్ధపరుచుకునే వారితో కలిసి వెళ్ళాలి. That's why the ambassador's mission. అందుకనే రాయబారుల పరిచర్య విధానం. That's why we are sending this video to you for you to join with us and pray. ఈ వీడియో మీకు పంపించడం ద్వారా మీరు కూడా మాతో ఏకీభవించి ప్రార్థన చేస్తారు అనే ఆశాభావంతోనే ఈ వీడియోని మీకు పంపించడం జరుగుతోంది. That's why I'm speaking on television to you so that you can join with us and pray for this vision to be fulfilled, for us to be one-minded. మనమందరం ఏక మనసుతో ఉండులాగున ఇట్టి దర్శనం నెరవేర్చబడడం నిమిత్తమే ఈ యొక్క టెలివిజన్ ద్వారా ఈ సందేశాలను మీతో పంచుకోవడం, మీతో కలవడం అనేది జరుగుతూ ఉంటుంది. Thank you for being with us. మాతో కూడా ఉన్నందుకే మీకు వందనాలు. Thank you for standing with us. మాతో నిలబడినందుకే వందనాలు.
we are one. మనం ఏకమై ఉన్నాం. And as you continue to be one with us in this mission of healing the broken-hearted people, బ్రద్దలైన ప్రజలను, బ్రద్దలైన గుండెల్ని బాగు చేసే ఈ యొక్క ఉన్నతమైన కార్యక్రమంలో, పరిచర్యలో మీరు కూడా మాతో పాలిభాగస్తులై ఏకమై ఉన్నలాగున, and also preparing the world with the sanctification of Christ for his second coming. అలాగే సర్వలోకాన్ని కూడా క్రీస్తు యొక్క పరిశుద్ధపరచు ప్రక్రియ చేత ఆయన రెండవ రాకడ కోసం ఆయుధపరుస్తున్న పరిచర్యలో The Lord will go with us. ప్రభు మనతో కూడా వస్తారు. Wherever we are, మనం ఎక్కడ ఉన్నప్పటికీ he will be with us. ఆయన మనతో ఉంటారు. And then what happened? ఆ తర్వాత ఏం జరిగింది? Joshua verse 9. యెహోషువ After 9. an all-night march from Gilgal, Joshua took them by surprise. The 5 kings by surprise. యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతా నడిచి యూదా వారి మీద అకస్మాత్తుగా అంటే హఠాత్తుగా పడ్డాడనమాట. Then verse 10. The Lord threw them into confusion before Israel. ఆ తర్వాత 10వ వచనంలో అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా. They never did anything. వారు అసలు ఏమీ చేయలేదు. They just marched వారు ఆ రాత్రి నడిచారు. and came and faced the enemy. వచ్చి శత్రువును ఎదుర్కొన్నారు. And all the enemy became confused. శత్రువులందరూ కలవరపడిపోయారు. And that was the time when God gave them victory. ఆ సమయంలో దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించారు. In verse 11 the Bible says, 11వ వచనంలో బైబిల్ గ్రంథం ఏమని the చెప్తోందంటే, Lord fought for Joshua and his men. యెహోషువ కొరకు అతని మనుషుల కొరకు దేవుడు యుద్ధం చేశారు. The Lord sent hail stones on the enemy. దేవుడు శత్రువుల మీదకు వడగండ్లను కృమ్మరించాడు. And it killed more of the enemy than the sword of the Israelites. ఇజ్రాయేలీలు కత్తివాత చేత చంపిన వారి కంటే ఈ వడగండ్లు ఎక్కువ మందిని చంపేశాయి. The Lord fought for them. ప్రభు వారి కోసం యుద్ధం చేశారు. My friend, నా స్నేహితులారా, when you just are sanctified, మీరు కేవలం పరిశుద్ధపరచబడి ఉన్నప్పుడు, hear the word and walk the whole night or day the distance with God. వాక్యాన్ని విని రాత్రి అంతయు లేక పగలంతయు దేవునితో ఆ దూరాన్ని కలిసి నడిచినప్పుడు, Whether it's good days or dark days, as Joshua walked in the night, అవి మంచి రోజులైనా లేక చెడ్డ రోజులైనా, యెహోషువ ఏలాగున రాత్రి అంతయు నడిచారో అలాగున అంధకారంలోనే రాత్రి అంతయు నడిచినట్లుగా ఉన్నప్పుడు he will do everything. ఆయనే సమస్తమును జరిగిస్తారు. And when the day came, ఆ రోజు వచ్చినప్పుడు, oh, the sun was about to set and they were still fighting. They had to overcome the enemy. వారేమో శత్రువును జయించాల్సి ఉంది, ఇంకను సూర్యాస్తమయమేమో సమయం దగ్గర పడిపోతోంది. In verse 12, 12వ వచనంలో, Joshua said to the Lord in the presence of Israel, యెహోషువ ఇశ్రాయేలీయుల ఎదుట దేవునితో చెప్తున్నాడు, O sun, stand over Gibeon. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, O moon, over the valley of Ajalon. అలాగే చంద్రుడా నీవు అయ్యా అనే లోయలో The sun నిలిచిపో. stood still. సూర్యుడు నిలిచిపోయాడు. The sun stood still. ఆ యొక్క సూర్యుడు నిలిచిపోయాడు. The moon stopped. చంద్రుడు కూడా ఆగిపోయాడు. And the whole nation was avenged. దేశమంతయు కూడా పగ తీర్చుకునే వరకు సమయం ఉంది. And the Bible says, బైబిల్ చెప్తోంది, there was never a day like it before or since, a day when the Lord listened to a man. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినం వానికి ముందే గాని తర్వాతే గాని మరి ఎప్పుడు కూడా ఉండలేదట. Surely the Lord was fighting for Israel. నిశ్చయంగా యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేశాడు. Supernatural things will happen in your life. ప్రకృతికి అతీతమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. Supernatural wonders. ప్రకృతికి అతీతమైన అద్భుత కార్యాలు. Exodus 34:10. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ చరణం. The Lord will do wonders for you in your life before all the people which he has never done for anyone. ప్రభు అందరి ఎదుట మునుపెన్నడూ ఎవరికి చేయని కార్యాలు మీ కొరకై వారి కన్నుల ముంద జరిగించే గొప్ప దేవుడై ఉన్నారు. He will listen to your voice. ఆయన మీ స్వరాన్ని ఆలకిస్తారు. In Mark 16:17. మార్కు సువార్త 16:17లో,
He'll drive devils before you. మీ ఎదురుగా ఉండి దయ్యాలను వెళ్ళగొట్టి వేస్తారు. He will heal the sick. ఆయన రోగుల్ని స్వస్థపరుస్తారు. No evil will be able to touch you. ఏ కీడు దుష్టత్వం మిమ్మల్ని తాకలేదు. Divine protection. దైవీకమైన భద్రత. And John 1:16. యోహాను సువార్త 1:16. One blessing after another will start coming. ఒక ఆశీర్వాదం వెంబడి మరొక ఆశీర్వాదం వచ్చేస్తోంది. Yes, the curses will be removed. అవును, శాపములు తొలగించబడతాయి. One blessing after another. ఒక ఆశీర్వాదం వెంబడి మరొక ఆశీర్వాదం. Supernatural. ప్రకృతికి అతీతమైనవి. If God can do it for Joshua, why not you? దేవుడి యెహోషువకి ఇలా చేస్తే మీకెందుకు చేయరు? You are eligible. మీరు అర్హులే. Right now, ఇప్పుడే open your heart. మీ హృదయాన్ని తెరవండి. Say, thank you, Jesus. యేసయ్యా వందనాలను చెప్పండి. Thank you for keeping me as your partner. నన్ను మీ భాగస్థులుగా ఉంచుకొని ఉన్నందుకు వందనములు. Thank you for keeping me as your child. నన్ను మీ బిడ్డగా ఉంచుకొని ఉన్నందుకు వందనములు. Thank you for blessing my family to be your partners. నా కుటుంబాన్ని నీ భాగస్థులుగా ఉంచుకొని దీవిస్తున్నందుకే వందనములు. Thank you for keeping me as your ambassador. నన్ను మీ రాయబారిగా అలాగనే ఉంచుకునేందుకే వందనములు. Prayer intercessor. ప్రార్థనా విజ్ఞాపనకర్తగా, Donor. అలాగే దాతగా, A student or a staff. అలాగే విద్యార్థిగా, లేకపోతే పనిచేసే ఒక స్టాఫ్గా, సహకారిగా. You are God's partner. మీరు దేవుని భాగస్థులై ఉన్నారు. As Joshua did, యెహోషువ చేసినట్లుగా stay in the camp. ఆ యొక్క దండులో నిలిచి ఉండండి. You know, finally, this verse ends like this. మీకు తెలుసా, చివరిగా ఈ వచనం ఎలా అంతమవుతోందంటే, After the battle, యుద్ధము తరువాత Joshua walked back to Gilgal. యెహోషువ అతనితో కూడా ఉన్న ఇజ్రాయేలీలు గిల్గాలుకు వెళ్ళారు. In verse 15, 15వ చరణంలో the Bible says, బైబిల్ ఏమని చెప్తోందంటే, Joshua never stood there to bask in the glory of the victory. ఆ విజయానికి సంబంధించిన మహిమను పొగడ్డానికి, గొప్పగా చెప్పుకోవడానికి అక్కడే నిలిచిలేడు. He returned to Gilgal, అతడు మరలా గిల్గాలు ప్రాంతానికి the తిరిగి place of వచ్చాడు. sanctification. అది పరిశుద్ధపరచబడి ఉన్న స్థలం. He took all the armies with him. ఆయన తనతో సైన్యాలన్నింటినీ తీసుకొచ్చాడు. Maybe they went to pray again. ఒకవేళ వారు మరలా ప్రార్థనకు వచ్చారేమో. You know, they would have had to walk the whole night back again to go back to that place of sanctification. అంటే దాని అర్థం పరిశుద్ధపరచబడే స్థలం కోసం వారు వెళ్ళాలంటే ఆ రాత్రంతా తిరిగి మరలా నడవాల్సి ఉంటుంది. They loved God and honored sanctification more than anything. వారు అన్నిటికంటే కూడా దేవుణ్ణి, దేవుని యొక్క పరిశుద్ధపరచు విధానమును మిక్కిలిగా ప్రేమించిన వారై ఉన్నారు. Yes, we need to keep ourselves holy. అవును, మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. In Revelation 22:11 and 12, ప్రకటన 22, 11, 12 వచనాల్లో Jesus says, యేసు సెలవిస్తున్నారు, I'm going to come quickly. నేను త్వరగా రానయ్యున్నాను. Those who are filthy, let them become more filthy. ఎవరైతే అపవిత్రంగా ఉన్నారో వారిని మరి ఎక్కువ అపవిత్రంగా ఉండనివ్వండి. But he that is holy, ఎవరైతే నీతిమంతుడో let him become more holy. వారిని మరి ఎక్కువ నీతిమంతులుగా ఉండనివ్వండి. Let me add, నేను ఒక మాట కలుపుతాను ఇక్కడ. she that is holy, let her become more holy. ఆమె ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో ఆవిడ గారిని మరి ఎక్కువ పరిశుద్ధంగా ఉండనివ్వండి. Today, ఈరోజు open your heart. ఈ హృదయాన్ని తెరవండి. Return to sanctification. పరిశుద్ధతకు తిరిగి రండి. Sanctification is nothing but waiting at God's feet to hear his voice and obey what he asks you to do. పరిశుద్ధత అనగా దేవుని పాదముల చెంత వేచి ఉండి ఆయన చెప్పిన దానికి సంపూర్ణమైన విధేయత కలిగి లోబడటమే పరిశుద్ధత. That's what I have learned. అది నేను నేర్చుకున్నా. When God speaks to me, దేవుడు నాతో మాట్లాడినప్పుడు I obey. నేను దానికి లోబడుతున్నాను. The Holy Spirit gives me grace. పరిశుద్ధాత్ముడు నాకు కృపిస్తున్నారు. And to obey, we have to stay at his feet, give up the pleasures of the world, and be faithful and have integrity in our hands, in our words, in our thoughts. లోబడాలి, పరిశుద్ధపరచబడాలంటే మన మాటల్లో, చూపుల్లో, చేష్టల్లో, మన చేతుల్లో, మన పరిచర్యలో యథార్థత కలిగి ఉండి దేవునికి విధేయులం కావాలి. The Holy Spirit will help us in our weakness. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తారు. Romans 8:26. రోమా 8:26. My wife and I are going to pray right now for this grace to come upon us and upon you. ఇటువంటి కృప మా మీదకును అలాగే మీ మీద కూడా రావాలని నేను నా సతీమణి కలిసి
మీతో ప్రార్థన చేయనయ్యున్నాం. And as we enter into this covenant with God to keep ourselves sanctified, God will give us all the possessions. మనమందరం కలిసి ఈ పరిశుద్ధపరచబడి విధానంతో కూడిన నిబంధనలో మనం ప్రవేశపెట్టుకుంటూ ఉండగా సమస్తమును ఆయన మనకిస్తారు. Yes, as we sanctify ourselves and keep this covenant with God, God will give us all the possessions. అవును, మనల్ని మనం పరిశుద్ధపరచుకుని దేవునితో సమాధాన నిబంధనలకు మనం వెళ్తూ ఉండగా మనము పొందవలసిన ఆస్తులు ఐశ్వర్యాలన్నీ కూడా ప్రభు మనకిస్తారు. Joshua possessed those 5 kings. యెహోషువ ఈ 5 రాజుల్ని కూడా చెరపట్టుకున్నాడు. Benjamin had 5 times blessing. బెంజమినుకు 5 రెట్లు ఆశీర్వాదాలు ఉన్నాయి. You will also have 5 times. నీకు కూడా 5 రెట్లు ఉంటాయి. 5 different graces. 5 విభిన్నమైన కృపలుంటాయి. 5 things that you will overcome. 5 కార్యాలలో మీరు జయాన్ని పొందుకుంటారు. And 5 times increase with God's blessings. దైవాశీర్వాదాలతో 5 రెట్ల వృద్ధిని మీరు చూస్తారు. Evangeline. Our loving Heavenly Father, Lord, as we have meditated, మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఇప్పుడు మేము వాక్యమును ధ్యానము చేసిన రీతిగా I know that you will intercede for us, Lord. నాకు తెలుసు ప్రభువా, మీరు మా పక్షమున విజ్ఞాపనము చేయువాడవై, You will fight for us, Lord, మీరు మా కోసం పోరాడతారు ప్రభువా. to make us strong, మమ్ములను బలవంతులుగా చేయ నిమిత్తమే, to make us blameless, మమ్మును నిందారహితముగా చేయ నిమిత్తమే Lord, to face the day of Jesus Christ. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు దినాన్ని మేము ఎదుర్కొనుటకు Father, even now I know the spiritual blessings are coming upon your children. తండ్రి, ఇప్పుడు కూడా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములు మీ బిడ్డల మీదకు దిగి వస్తున్నాయని నేను ఎరుగుదును. Including our family, Lord. Fill us with your spiritual blessings. ప్రభువా, మా కుటుంబంతో కూడా కలిపి మా అందరి మీద ఆత్మీయ ఆశీర్వాదాలు కృమ్మరించండి. To be blameless, Lord. ఓ ప్రభువా, నిందారహితముగా ఉండులాగున Let the blessings come upon us in 5 times, Lord. ఆశీర్వాదములు 5 రెట్లుగా వచ్చులాగున అనుగ్రహించండి. 5 times blessing. We claim it in Jesus' name. 5 రెట్ల ఆశీర్వాదాలు యేసు నామములో మేము సొంతంత్రించుకుంటున్నాం. Let the blessings flow upon us, Lord. ఆశీర్వాదములు మా మీదకు ప్రవాహంగా రావాలి. Upon our partners, మా యొక్క భాగస్తుల మీద, our dear friends, ప్రియ స్నేహితుల మీద, our dear families who are praying for us, మా కోసం ప్రార్థన చేస్తున్న కుటుంబాల వారి మీద, supporting us, Lord. మాకు సహకరిస్తున్న వారి మీద Fill us with your blessings, Lord. ఓ ప్రభువా, మీ ఆశీర్వాదాలతో నింపండి. Let this day be a day of salvation for us, Lord. ఈ రోజునే మా కొరకు రక్షణ దినముగా మీరు చేయండి ప్రభువా. A time of blessings, Lord Jesus. ప్రభు అయిన యేసయ్య, ఆశీర్వాదకరమైన సమయంగా మార్చండి. Thank you, Father, తండ్రి, వందనములు. for giving us your blessings, Lord. మీ ఆశీర్వాదములు ఇచ్చినందుకే వందనములు. Lord, filling us with your spirit, Master, ప్రభువా, మీ ఆత్మతో నింపినందుకే వందనములు. and making us holy, మమ్మను పరిశుద్ధపరచినందుకే వందనములు. righteous people, Lord. నీతిమంతులుగా చేసినందుకే వందనములు. Thank you, Jesus. యేసయ్యా, వందనములు. Lord, thank you for you are giving us the salvation. ప్రభువా, మీరు మాకు రక్షణ ఇస్తున్నందుకే మీకు వందనములు. Lord, thank you for fighting our enemies, Lord, ప్రభువా, మా శత్రువులతో మీరు పోరాడినందుకే మీకు వందనములు. and removing all the fear out of us, మాలో ఉన్న భయాన్ని తొలగించినందుకే మీకు వందనములు. and for pouring out your blessings upon your children. మీ ఆశీర్వాదములు మీ బిడ్డల మీద కృమ్మరించినందుకై Open the windows of heaven and pour out your blessing. పరలోపు కిటికీలు వాకిళ్లు తెరచి ఆశీర్వాదాలు మీరు కృమ్మరించండి ప్రభువా. Whatever blessings they are lacking today, let them come and search of them, Lord. ఎటువంటి ఆశీర్వాదాలు వారు లేమిగా లోటుగా ఉన్నారో ఆ ఆశీర్వాదాలు వారిని వెతుక్కుంటూ రావాలి ప్రభువా. Lord, fill them with your spiritual blessing. ప్రభువా, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో వారిని నింపండి. Give them a home. వారికి నివాస గృహం ఇవ్వండి. Give them a job. వారికి ఉద్యోగాన్ని ఇవ్వండి. Give them children of their own. వారికి సొంత బిడ్డలను అనుగ్రహించండి. And
whatever blessings they are seeking, Lord, let everything come to them in 5 times, Lord. ప్రభువా, ఏ ఏ ఆశీర్వాదాల కోసం వారు వెదుగుతూ ఉన్నారో 5 రెట్లుగా అవి వారి మీదకి వచ్చును గాక. Lord, let them be faithful till the day of Jesus Christ. ప్రభువా, ప్రభు అయిన యేసుక్రీస్తు దినం వరకు వారు నమ్మదగిన వారుగా ఉందురుగాక. In Jesus' name. యేసు నామములో ఆమేన్. Father, heal everyone. తండ్రి, ప్రతి వారిని స్వస్థపరచండి, Heal స్వస్థపరచండి. in Jesus' name. యేసు నామములో. Bless everyone as they celebrate their wedding anniversary and their birthdays. ఎవరైతే జన్మదినాలు జరుపుకుంటున్నారో, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి. Give them 5 times blessing this year. వారికి ఈ సంవత్సరం 5 రెట్ల ఆశీర్వాదాలు ఇవ్వండి. And comfort everyone who has lost their loved one and is remembering their loved one this month. ప్రభువా, ఈ నెలలో ఎవరైతే వారికి ప్రియమైన వారిని కోల్పోయారో, కోల్పోయిన ప్రియమైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారో వారిని ఆదరించండి. Let your Holy Spirit perfect everything for them. మీ పరిశుద్ధాత్మ వారి కొరకై సమస్తాన్ని కూడా పరిపూర్ణము చేయాలి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you, our dear friends. మా ప్రియ స్నేహితులారా, ప్రభు మిమ్మును దీవించును గాక. May God prosper you 5 times. దేవుడు మిమ్మును 5 రెట్లు వృద్ధి పొందించును గాక. ఆమేన్.